పట్నంలా నీళ్ళ బాధలు ఎట్లుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దొరికిందే మహాప్రసాదం అన్నట్టు జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒక్కరోజు నల్ల రాలేదంటే కథం ఆగమే ఇక. ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతాయి. కానీ కొందరు మహానుభావులు తాగేతందుకే నీళ్లు రేవురా దేవుడా అంటే అవితోని బండ్లు గడుగుతుర్రు. ఇన్ని రోజులంటే నడిచింది గాని ఇప్పుడు అట్లా లేదబ్బా. ఆ ఏమైతుంది పిల్ల, నువ్వు మరీ చెప్తావు అంటే గిది చూడుండ్రి. చూసిరు కదా జరిమానా ఎంత వేసిరో, దేనికి వేసిరో కూడా చూడు. సమజైందా ఏమైందో కథ? మన జలమండలి ఎండి అశోక్ రెడ్డి బంజారా హిల్స్ రోడ్ పొంటి పోతుంటే రోడ్ నంబర్ 12లా ఒక ఆయన సర్కార్ అందిస్తున్న మంచినీళ్ళ పైప్ తోని కారు కడుక్కుంటా కానొచ్చిండట. ఖాతం ఇక ఎంబటే దగ్గరికి పోయి, మీరు చేస్తున్న పనిని అసలు తాగే నీళ్ళను ఇట్లా ఖరాబ్ చేసుడు పద్ధతేనా? తాగనీకి కూడా కొందరికి చక్కగా నీళ్ళు అందుతలేవు, అసోంటిది మీరు ఇట్లా నేలపాలు చేసుడు సరైన పని కాదు. మిమ్మల్ని చూసి అందరు ఇట్లనే చేస్తారు. ఇక చేసిన తప్పుకు జరిమానా కట్టు అని నోటీసు పంపి 10,000 ఫైన్ వేసిండు. ఇట్లా ఎవరైనా తాగే నీళ్ళను వేరే అవసరాలకు వాడితే అందరికి ఇదే శిక్ష అని సోషల్ మీడియాలో పెట్టిర్రు ఈ ముచ్చట. జర చూసి వాడుకోర్రి. నీళ్ళ కరువు వస్తే ఆ బాధలు ఎట్లుంటాయో తెలిసిందేనా? ఏమంటున్నా?